హాయ్ గాయస్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ కొరమీను ఇగురు ఎలా చేసుకుందామో చూద్దాం. చూస్తుంటేనే నూరు ఊడిపోతుంది కదా. రెసిపీ అయితే ఇంకా బాగుంటుంది, పదండి. సో ఇందులో మనకి కావాల్సిన పదార్థాలు 5 నుంచి 6 పచ్చిమిర్చి, 2 నుంచి 3 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, బెండకాయలు. సో ఇందులో మనం ఇవన్నీ ఆయిల్లో కట్ చేసేసుకొని ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో వన్ బై వన్ శుభ్రంగా కడిగిన ఫిష్ పీసెస్ ఏదైతే ఉన్నాయో అవి వన్ బై వన్ వేసేసుకోవాలి. సో ఇవేంటంటే మనకి నీచు వాసన రాకుండా ఉండడానికి సాల్ట్తో కడుక్కుంటే మనకి ఫిష్ స్మెల్ అనేది కర్రీలో రాదు. సో ఆ టిప్ అయితే నేను చెప్తాను. ఈ రెసిపీ వచ్చేసి మా సిస్టర్ది, నేను షూట్ చేశాను, నేను కూడా నేర్చుకోవడానికే. సో ఇదేంటంటే మనకి ఈ పీసెస్ అనేది మనం కట్ చేయించేటప్పుడు 1.5 ఇంచ్ మనము కట్ చేయించుకుంటే ముక్క అనేది విడిపోదంట. సో 1 ఇంచ్ కొట్టించినప్పుడు అయితే మటుకి మనకి విడిపోతాయంట. సో ఎందుకు అంటే ఫిష్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి. సో ఈ టిప్ అయితే మీరు ఈసారి ట్రై చేయండి. సో ఇందులో మనకి ఏంటంటే నాన్ వెజ్లో మనం ఎక్కువ స్పైసీ అనేది యాడ్ చేసుకునే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇందులో మేమైతే 6 స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసాము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ అలాగే ఇందులో మనం పసుపు, సాల్ట్ అండ్ మనం ఒక ఫిష్ మసాలా అని చెప్పేసి మనం ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం. ఆ రెసిపీ అయితే నేను చెప్తాను. అదేంటంటే దాల్చిన చెక్క, లవంగం, కొంచెం ఇలాచి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు. సో ఇవన్నీ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. మంచిగా మిక్సీ పట్టేసుకుని ఆ హాఫ్ పౌడర్ అయితే మనం ముందు ఇక్కడ చల్లుకుంటున్నాము. లాస్ట్లో ఎండింగ్లో మళ్ళీ మనం బ్యాలెన్స్ పౌడర్ అనేది మనము వేసుకోవచ్చు. సో అలా ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది అనమాట కర్రీకి. సో ఇది మనం మెల్లగా యాడ్ చేసేసుకొని మనం ఇందులో ఏంటంటే మనం గరిట అనేది వాడకూడదు. ఎప్పుడైనా ఫిష్ కర్రీకి గరిట ఎక్కువ వాడితే అవి త్వరగా విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఏంటంటే గరిట అనేది తక్కువ యూస్ చేయాలి ఫిష్ కర్రీకి. సో మా సిస్టర్ అయితే అలా అడ్జస్ట్ చేస్తున్నారు. అవి బాగా అడ్జస్ట్ అవుతాయి పీసెస్. సో దగ్గరగా వెళ్ళి మనకి ఏంటంటే ఒక్కొక్కటి టర్న్ చేసుకోవడానికి మాత్రమే నేను ఈ గరిట అనేది యూస్ చేసాము. సో మనకి ముక్కలు అనేది తిప్పుకోవడానికి అనమాట. సో అది కూడా మెల్లగా చేసుకోవాలి. మనం ఎలా పడితే అలా చేసేస్తే అది మళ్ళీ విరిగిపోతాయి అనమాట. ఫిష్ కర్రీ అనేది తర్వాత చూడడానికి కానీ తినడానికి కానీ మనకు వీలుగా ఉండదు. సో ఇదైతే మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను పెద్ద గరిట వాడాలి అనుకుంటే స్టార్టింగ్ కాబట్టి పెద్ద గరిట అయితే మీరు పీసెస్ అనేది టర్న్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో తిప్పాక మళ్ళీ మా చెల్లి ఇట్లా అయితే అడ్జస్ట్ చేశాక మనం ఒక 5 నుంచి 6 మినిట్స్ అయితే మనం మూత అనేది పెట్టేసుకోవాలి. సో మూత అనేది పెట్టేసుకున్నాక మళ్ళీ మనం ఒక 5-6 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే ఆయిల్ పైకి వస్తుంది అండ్ ఫిష్లో ఉన్న వాటర్ కూడా పైకి వచ్చేస్తుంది. దీనికి ఎక్స్ట్రాగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసాము. సో ఇదే వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువైనా సరే ఎక్కువ బాయిల్ అయిపోయి పీసెస్ అయితే విడిపోతాయి. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీ క్వాంటిటీ ఆఫ్ ఫిష్ ఎన్ని కేజెస్ అయితే తెచ్చుకున్నారో దాన్ని బట్టి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ కర్రీలో స్పెషల్ ఏంటంటే మనం ఇలా బెండకాయ యాడ్ చేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఈవెన్ మీరు ఆ బెండకాయ తినేయచ్చు కూడా. సో మేమైతే బెండకాయలు యాడ్ చేసాము, ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుంది అని చెప్పేసి. సో బెండకాయ హెల్త్కి కూడా మంచిది కాబట్టి నాన్ వెజ్లో వెజ్ కూడా వేసాం. సో ఇలా అయితే మనకి బెండకాయలు వేసుకున్న 2-3 మినిట్స్కి అయితే మళ్ళీ మనం మూత పెట్టేసుకుంటే త్వరగానే కుక్ అయిపోతాయి. నేను చెప్పాను కదా బ్యాలెన్స్ ఫిష్ మసాలా ఉంది అని చెప్పేసి, అదైతే ఇలా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫిష్ అనేది 50%, ఇంకా 50% ఉంది కాబట్టి మనం ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాం. సో ఇదేంటంటే మనకి లాస్ట్లో వేసుకోవడం వల్ల ఎక్కువ ఫ్లేవర్ అనేది వస్తుంది. కలిపాక మనం గరిటె పెట్టకూడదు కాబట్టి అలా వేసిన పౌడర్ని మనం గరిటె పెట్టకుండా అలా తిప్పుకుంటూ మెల్లగా అడ్జస్ట్ చేసాము. సో ఫిష్ పీసెస్ అన్నీ ఆ వాటర్లో డిప్ అయ్యేటట్టు మనం అడ్జస్ట్ చేసుకున్నాం గరిటెతో, అంతే. ఎక్కడా కూడా మనము గట్టిగా తిప్పలేదు గరిటెతోటి. సో మూత పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేస్తే ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో కుక్ అయిపోయింది. మనం కదపడానికి లేదు కాబట్టి మళ్ళీ గరిటె పెట్టకుండా మళ్ళీ మనం గిన్నెతోనే మనం తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకున్నాం. సో భలే వస్తుందండి వాసన అయితే. చూడండి ఎంత వాసన అంటే అసలు భలే, ఇల్లంతా ఒకటే స్మెల్.
సో తర్వాత మనం లాస్ట్లో గార్నిష్ కోసం అని చెప్పి కొత్తిమీర యాడ్ చేసాం. అండ్ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కూడా మనకి ఎక్కువ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో అలా కలుపుకొని అలా ముద్ద కలుపుకొని తింటుంటే అసలు పీస్ అయితే అవసరం అండి. ఫిష్ అయితే చాలా బాగుంది టేస్ట్. అన్నీ బాగా సెట్ అయినాయి. సాల్ట్ కానీ కారం కానీ అంత చాలా 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 టేస్ట్ వచ్చేసింది కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.